పార్లమెంట్ ఎన్నికలకు రజాకార్ 2004 ఫిబ్రవరి 2న రిలీజ్. ఎంపీ ఎన్నికలపై 2024 ఫిబ్రవరి 2న రిలీజ్ అనుకుంటా. ఎంపీ ఎన్నికలపై ప్రభావం చూపిన గతంలో సినిమాలతో పార్టీలపై ఇంపాక్ట్. ఏపీలోని ఎన్నికల దృష్ట్యా వ్యూహం తీస్తున్న రామ్ గోపాల్ వర్మ గెలుపోటములపై కీలక పాత్ర ఈసారి రిపీట్ అయ్యానా అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కమలం పార్టీ పూర్తి స్థాయి సన్నద్ధతపై దృష్టి సారిస్తోంది. కేంద్రంలో మూడోసారి అధికారులకు వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని కాషాయ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా దొరికిన చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని డిసైడ్ అయింది. అందుకే పార్లమెంట్ ఎన్నికలకు గాను తెలంగాణలో రజాకార్ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తుంది. వాస్తవానికి ఈ సినిమాను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిలీజ్ చేయాలని తొలుత చిత్ర యూనిట్ భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీకి ఈ సినిమా ప్లస్ ఉందని చర్చించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు ప్లాన్ అట. సో తెలంగాణలో ఈ రజాకార్ సినిమా అనే అటు ఆల్రెడీ ఒక పాట బతుకమ్మ పాట రావడం జరిగింది. ఆ బతుకమ్మ పాటతోటి నిజంగా కూడా ఒక అద్భుతమైన పాట రావడంతో కొంత చర్చ బలంగా జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు సినిమా కూడా అదే విధంగా ఉంటుంది అనేది కూడా అనుకున్నారు. యాక్చువల్గా అసెంబ్లీకి రిలీజ్ చేయాలి, కానీ ఇది పార్లమెంట్ రిలీజ్ చేస్తున్నారు. సో పార్లమెంట్ మీద ప్రభావం పడే అవకాశం కూడా బలంగా ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఫిబ్రవరి 2న తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ట్రైలర్స్తోనే కాంట్రవర్సీకి కేరాఫ్గా నిలిచిన రజాకార్ సినిమా తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రజాకార్ల ఆగడాల చిత్రంగా చూపిస్తున్న నేపథ్యంలో ఇది కమలం పార్టీ కలిసి వస్తుందని చర్చించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించి దూకుడు మీదున్న బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ మూవీ రిలీజ్ కావడం ప్లస్ అవుతుందని చెబుతున్నారు. ట్రైలర్తోనే వివాదాలట. అమిత్ షా, బండి సంజయ్ సూచనలతోనే అంటూ ఒకరిని చూస్తాను. సో మొత్తానికైతే ఈ సినిమా ఖచ్చితంగా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది, ఖచ్చితంగా కాంట్రవర్సీ ఉంటుంది. కాంట్రవర్సీతోనే ఈరోజు ఒక చర్చ బలంగా జరుగుతుంది. దాంతో బీజేపీ పార్టీ లబ్ధి పొందే అవకాశాలు కూడా బలంగా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది మిత్రులారా. సో చూద్దాం ఏమవుతుందో.